మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ ప్రభావములు కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం వినడానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మనము ప్రతి ఆదివారము ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మనం వింటున్నాం. ఈ దినము కూడా విందాం. అంశం పేరు మనం ఇలా చెప్పుకున్నాం, ప్రభు అయిన క్రీస్తు తన తీర్పు సింహాసనం యొద్ద పరీక్షించు 12 లక్షణాలు అని మనం పేరు పెట్టుకున్నాం. అందులో మొదటి సందేశాన్ని మనము విన్నాం. మొదటి సందేశం పేరేం పేరు? మనము ఇతర విశ్వాసుల ఎడల ఏ విధంగా ప్రవర్తించితిమి. మనము ఇతర విశ్వాసుల ఎడల ఏ విధంగా ప్రవర్తించితిమి అని మొదటి సందేశాన్ని మనము విన్నాం. ఈ దినము రెండవ సందేశాన్ని వినబోతున్నాం. రెండవ సందేశం పేరు మనము ఏ విధముగా, రాస్తున్నారా? మనము ఏ విధముగా మన అధికారమును ఇతరుల ఎడల అమలు పరిచితిమి. మనము ఏ విధముగా మన అధికారమును ఇతరుల ఎడల అమలు పరిచితిమి. ఇది రెండవ అంశం. బైబిల్ నుంచి మనము ఒక రెఫరెన్స్ను చూసి చదివి ధ్యానం చేసుకుందాం, లేదా 2 రెఫరెన్సులు చూద్దాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. ఎబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం చదవాలి. 17వ వచనం. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. మరొక రెఫరెన్స్ చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం కూడా చదువుకుందాం. నా సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. చాలు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవైన దేవా, నీ పాదములకు నైనా కృతజ్ఞతలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినము, ఈ సమయములో నీ గ్రంథములోని మాటలు చదువుకోవడానికి మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. దేవా, మేము నీ ప్రజలము, నువ్వు పాలించు ప్రజలము, నువ్వు మేపు గొర్రెలము అయి ఉన్నాం. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టుకొనబడిన వారు అని చెప్పిన దేవుడు. మేము నీ సొత్తు అని గ్రహించుచూ ఉన్నాం. మా దేహం మీద మాకు ఎటువంటి అధికారము లేదని, మా దేహానికి నువ్వే అధికారివని మీకు లోబడుచు ఉన్నాం. దేవా, నువ్వు లెక్క అడిగే దేవుడవు. ఆ లెక్క మేము చెప్పాలి కాబట్టి ఎంతో భయముతో, వణుకుతో నీ సన్నిధిలో జీవించే కృప దయచేయండి. అందరికీ వినగల చెవు, గ్రహించే మనసు అనుగ్రహించి మీ కాపుదల దయచేయమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు సోదరి సోదరులారా, మనము ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17వ వచనము చదువుకుందాం. ఈ 17వ వచనములో రాయబడిన మాట మనం ఎరుగుదుము. ఇంకా వచనం చూడండి, 16వ వచనం చదువుదామా? 16 కూడా చదువుకుందాం. ఎబ్రీ పత్రిక 13, 16లో కూడా ఉపకారమును ధర్మమును చేయ
మర్చిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అని ఉంది. బైబిల్ గ్రంథములో వ్రాయబడిన మాటలు మనమే చదివినాం. ఎవరికి వాళ్ళు కూడా చూస్తున్నారు. మీ బైబిల్లో మీరు చూస్తున్నారు. మీ కాడ బైబిల్ ఉంది కాబట్టి మీరు చూస్తున్నారు. పౌలు ఎబ్రీలకు రాస్తూ కొన్ని మాటలు మనం చదివినాం. రాశాడు, చాలా రాశాడు. అయితే మనము ఒక 2 వచనాలు చదువుకున్నాం. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అనే మాట ఉంది. దీని వివరణ మనము చెప్పుకుందాం. ఏమిటి దీని వివరణ? ఉపకారము ధర్మం. ఉపకారము ధర్మం. ఉపకారమునకు ప్రత్యుపకారము చేయుట. ఉపకారం అనగానే మనకు తెలిసిన విషయమే కదా. నేను మీకు చేసింటాను, మీరు నాకు చేస్తారు. అయితే ఉపకారమునకు అపకారము చేయొద్దు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఉదాహరణకు దావీదు సౌలు రాజుకు ఉపకారం చేశాడా, అపకారం చేసినాడా? ఉపకారం చేసినాడు. కానీ సౌలు ఏం చేశాడు? అపకారం చేసినాడు. ఉపకారం చేసిన వాణ్ణి చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ దేవుడు దావీదును తప్పించుకుంటూ వచ్చినాడు. ఇక చాలా మనం చెప్పుకోవచ్చు ఇట్లా. ఇక రెండవదిగా ధర్మము అనే మాట ఉంది. ధర్మము చేయుట. ధర్మము చేయుట. ఎవరు ధర్మం చేయాలా? ధర్మము ఎవరికి చేయాలా? మీకు బాగా తెలుసు కదా, లేదా మన అందరికి బాగా తెలుసు. ధర్మము చేయాలా. ధర్మము అడిగే వాళ్ళు ఉన్నారు, ధర్మం అడిగే వాళ్ళు ఉన్నారు, ధర్మము అడగని వాళ్ళు కూడా ఉన్నారు. అడగని వాళ్ళు ఉన్నారు. అడగని వాళ్ళు ఏం చేస్తారంటే అట్లా కూర్చోంటారు. ఓకే, వారి కాడ ఏముండదు, వారు ఏమి లేని వాళ్ళు. కొందరు అడిగే వాళ్ళు ఉన్నారు, కొందరు అడగకుండా మౌనంగా కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళను మనం సమాజంలో చూస్తూ ఉంటాం. నేను ఒక దినాన నంద్యాలలో కొన్ని తీసుకొని బయలుదేరినాను. రోడ్డు వెంట ఎవరైనా కనిపిస్తారేమో అని చెప్పేసి సంచినిండా తీసుకొని బయలుదేరితే ఎవరు కనపాలి? రోడ్డు మీద ఎవరు కనిపించలేదు. అయితే మన ఊర్లోకి వచ్చిన తర్వాత అక్కడక్కడ కనిపించినారు. ఆ సంచి ఖాళీ చేయబడింది. అర్థం ఏంటంటే మన కాడ ఉన్నది లేని వారికి సహాయము చేయుట. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అనే మాట ఉంది. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అనే మాట కనిపిస్తుంది. సరే రండి, 17వ వచనంలో రాయబడిన మాట నేను చదువుతున్నాను. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచు ఉన్నారు అనే మాట ఉంది. మీ ఆత్మను కాయుచు ఉన్నారు. ఆత్మ, శరీరము, ఈ రెండు ఉన్నాయి మనిషిలో. కనిపించేదేమో శరీరము, కనిపించందేమో ఆత్మ. సమ్మానికి వైర్లు ఉంటాయి. కనిపించేదేమో వైరు, కనిపించందేమో కరెంటు. అది కనిపించదు, కానీ వింటాం మనం. దాంట్లో కరెంట్ ఉంది అని వింటాం, దానికి కరెంట్ ఉందని వింటాం. దాన్ని పట్టుకుంటే డేంజర్ అని, సస్తామని కూడా తెలిసిన విషయమే. కాబట్టి కొందరు ధైర్యం చేసి దాని కాడికి వెళ్ళరు, కొందరు ధైర్యం చేసి వెళ్తారు. అదేవిధంగా వాక్యం చెప్తున్న మాట, మీ పైని నాయకులుగా ఉన్నవారు.
మీ పైన నాయకులుగా ఉన్నవారు. తర్వాత మాట ఏంది? లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మను కాయిచ్చు ఉన్నారు. మీ ఆత్మలను కాయిచ్చు ఉన్నారు. దేవుడు ఆత్మై ఉన్నాడు. దేవుని ఆత్మ ప్రతి ఒక్కరిలో ఉందా లేదా? దేవుని ఆత్మ ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. శరీరము, ఆత్మ, ఆత్మయే జీవింప చేస్తూ ఉంది. శరీరము కేవలము నిష్ప్రయోజనము కాగా ఆత్మయే నడిపించేది, జీవించేది ఆత్మయే, జీవింపజేసేది ఆత్మయే. ఇది కేవలం బాడీ మాత్రమే. ఇది మట్టితో చేయబడింది. ఈ శరీరము మట్టితో చేయబడింది. దీన్ని వెలిగించేది, నడిపించేది, పోషించేది, కాపాడేది ఆత్మ. అవునా? ఆత్మ అనేది మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి మీ ఆత్మను కాసేటువంటి నాయకులు ఉన్నారు. సపోజ్గా దేవుని దాసుడు మీకు నాయకుడు. మీ ఆత్మలకు భోజనం పెట్టేది ఎవరు? సేవకుడే కదా. మీ ఆత్మలను నడిపించేది ఎవరు? దేవుడు. దానికి భోజనం పెట్టేది ఎవరు? దేవుని వాక్యమే. కానీ బోధించేవాడు ఉండాలా అనేది మనకు అర్థమవచ్చు ఉంది. అయితే మనం ఏం చేయాలా? వీళ్ళు లెక్క అప్పగించాలంట. అవునా? లెక్క అప్పగించాలి. లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మను కాయొచ్చు ఉన్నారు. మేము లెక్క అప్పగించాలి దేవునికి. ఎలా కాసినాం, ఎలా పోషించినాం అనేది. కాబట్టి మనం చదువుకున్నాం కదా. ఏం చదువుకున్నాం మనము? యాకోబు పత్రిక 3వ అధ్యాయం మనం చదువుకున్నాం. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదము తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడే అన్న మాట ఉంది. ఈ మాట అట్లా పెట్టుకుందాం. మీ పైన నాయకులుగా ఉన్నవారు అనే మాట కనిపిస్తుంది. కాబట్టి మీ ఆత్మలకు ఆహారం పెట్టేటువంటి వాళ్ళ గురించి రాయబడిన మాట. ఇంకేముందంటే, వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల అనే మాట ఉంది కదా. మీ పై నాయకులు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల, దుఃఖముతో కాచిన ఎడల మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి అనే ఉంది. దేవుని దాసుడు చెప్పే మాట ఏమిటంటే, పలానా సమయానికి, పలానా గంటకు, పలానా నిమిషానికి ప్రార్థన ఉంటుందని చెప్తాడంతే. చెప్పే బాధ్యత అయినది. అంతే కదా. ఆదివారము ఉదయము 10 గంటలకు ఆరాధన, అందరూ కూడా 10కి లోపుగానే హాజరు కాండి అని చెప్తాడు. హాజరు కాండి అని చెప్తాడు. ఒకవేళ మీరు హాజరు కాకపోతే కనుక మీరందరూ నాకు కనిపిస్తారు ఇక్కడ. అవునా? కనిపించరా? కనిపిస్తారు. కాబట్టి మిమ్మల్ని చూడగానే ఏమవుతుంది పరిస్థితి? సమయము 10:15 అయింది, సమయం 10:30 అయింది. నా దృష్టి అంతా ఎక్కడుంటుంది? నా ఆలోచన ఎక్కడుంటుంది? ఎవరైతే రాలేదో వారి మీదనే కదా ఉంటుందే, ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇప్పుడు నాలో ఏమి బయటకు వస్తుందంటే దుఃఖము బయటకు వస్తుంది. దుఃఖం బయటకు వస్తుంది. ఈరోజు ప్రభు దినం కదా, ఈరోజు ఆరాధన కదా, ఈరోజు మనం ప్రభుని ఆరాధించాలి కదా. దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చినాడు, ఆయుష్కాలం పొడిగించాడు, మరొక సంవత్సరం ఇచ్చాడు, మరొక ప్రభుదినం ఇచ్చాడు. కాబట్టి ఎందుకు మనము దేవుని మందిరములో కనిపించడం లేదు, కనబడడం లేదు వాళ్ళు అనేటువంటి ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి దేవుని దాసునికి ఖచ్చితంగా అనిపిస్తుంది. వారు మరి ప్రార్థన అయిపోయేంత వరకు వారి మీద దృష్టి ఉంటుంది. ప్రార్థన అయిపోయినా కూడా ఒకవేళ ఇంటికాడికి వచ్చి అడిగేటువంటి మరి విషయం కూడా ఉంటుంది. ఎందుకు రాలేదు, ఏమైనారు, ఏం పరిస్థితి ఏమిటి, ఒకవేళ తీవ్రమైన రోగమా, ఒకవేళ హాస్పిటల్కి పోయినారా, ఏమైనా ఆ రోగంతోనికా, అదైతే పర్వాలే, బాగానే ఉంటుంది. కానీ ఆదివారం అని తెలిసి, ఆరాధన ఉందని తెలిసి కూడా ప్రయాణాలు చేసేవాళ్ళు కదా, ఫంక్షన్లకు వెళ్ళేవారు, పెళ్ళిళ్ళకు వెళ్ళేవాళ్ళు, ఇలాంటి వారిని బట్టి
దేవుని దాసుడు దుఃఖముతో ఆ పని చేయాల్సి ఉంటుంది. కావున వారు దుఃఖముతో ఆ పని చేసిన మీకు ప్రయోజనమా, నిష్ప్రయోజనమా? నిష్ప్రయోజనమే, నిష్ప్రయోజనమే. కాబట్టి దేవుని దాసులు ఎట్లా ఉండాలా? మీరు ఏం చేయాలా దేవుని దాసులు అంటే? అక్కడ వాక్యం చెబుతున్న మాట చూడండి. ఆనందముతో చేయనట్లు దేవుని దాసుడు దేవుని పరిచర్య ఆనందముతో చేయనట్లు వారి మాట వినండి అన్నమాట. మీరు వారి మాట వినండి. దేవుని దాసుని మాట దేవుని పిల్లలు వినాలా అనేది వాక్యం చెబుతోంది. మనమందరం కూడా దేవుని మాట వినాలి. నేను కూడా దేవుని మాట వినాలి, మీరు కూడా దేవుని మాట వినాలి. వాక్య ప్రకారంగా మనము జీవించాలి. అంత మాత్రం కాకుండా ఇంకేముందంటే, వారికి లోబడి ఉండండి అన్న మాట ఉంది. వారికి లోబడి ఉండండి. దేవుని దాసుడు ఏం చెప్తాడో, ఏ పని అప్ప చెప్తాడో, ఏమి చేయమంటాడో, ఎలా చేయమంటాడో, అది ఏ పనైనా కావచ్చు. అది ఏ పనైనా కావచ్చు. కసుగొట్టే పని కావచ్చు, కసు ఎత్తేసే పని కావచ్చు, బండలు తుడిచే పని కావచ్చు, బాత్రూమ్స్ కడిగే పని కావచ్చు. అది పని, అది పని, అది ఏదైనా కావచ్చు, అది పని. అందుకే వారి మాట వినండి, వారికి లోబడి ఉండండి అనే మాట కనిపిస్తూ ఉంది. కాబట్టి మనము ఏ విధంగా మన అధికారమును ఇతరుల ఎడల అమలు పరుస్తూ ఉన్నాం, ఎట్లా మనం అమలు పరుస్తున్నాం, ఏ విధంగా అమలు పరచాలా అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. బైబిల్లో మరి ఈ విధమైన వాక్యాలు మనకు కనిపిస్తాయి. క్రైస్తవ నాయకులు మరి కాపర్లకు, బోధకులకు మన విధేయత, మనము దేవునికి చూపే మరింత ఉన్నతమైన విధేయతపై ఆధారపడి ఉండాలి అని రాయబడింది. ఒక విశ్వాసి విధేయత అవరోహణ క్రమంలో ఇలా ఉంటుంది అని కూడా బైబిల్లో మనకు మెన్షన్ చేయబడి ఉంది. మొదటి మాట అంటే, వ్యక్తితో వ్యక్తి సంబంధముతో దేవునికి విధేయత చూపాలి. వ్యక్తితో వ్యక్తి అనగా, ఇప్పుడు విశ్వాసమైన వారు ఉన్నారనుకోండి, నేనుండా, మీరున్నారు. మీరు ఎట్లా ఉండాలి, ఎలా నడుచుకోవాలా, ఎలా జీవించాలా, ఎలా ప్రవర్తించాలా? మనలో కక్షలు, మనలో కుతంత్రాలు, మనలో ద్వేషము, ఇవన్నీ కూడా మనలో ఉండకూడదు. ఎలా ఉండాలి అంటే, దేవుని వాక్యం మనకు చెప్తూ ఉంది. మత్తయి సువార్తలోకి రండి. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు యొద్దకు ఒక ఆయన వచ్చి అడిగాడు, నేనేం చేయాలా అని అడిగినాడు. ఆ విషయాల్లో ప్రభు చెప్పిన మాట చూడండి. 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనము చదువుకుందాం. 37వ వచనములో, అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ఇది ముఖ్యమైనది, మొదటిదియు నైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పెను అన్నమాట ఉంది. ఇది అతి గొప్ప ఆజ్ఞ. అతి గొప్ప ఆజ్ఞ ఏమిటంటే, 10 ఆజ్ఞలు, 2 ఆజ్ఞలు ప్రాముఖ్యమైనవి. అవి ఏమిటి? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇదొకటి. రెండవది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. ఇది 2వ ఆజ్ఞ. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పినాడు. ధర్మశాస్త్రోపదేశకుడు అనే మాట ఉంది కదా 35వ వచనంలో. ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు అడిగినాడు.
ధర్మశాస్త్రోపదేశకుడు, ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు, ధర్మశాస్త్రాన్ని పఠించేవాడు. యేసు ప్రభుకు ఆజ్ఞలు తెలియని, అవునా, ఆజ్ఞలు ఇచ్చింది ఎవరు? ఆయనే కదా ఆజ్ఞలు ఇచ్చింది. ఆజ్ఞ ఇచ్చిన వానికి ఆజ్ఞలు తెలియవా? కొన్ని సందర్భాల్లో కదా నేనే జ్ఞానవంతుణ్ణి, నేనే తెలివివంతుణ్ణి, నాకంటే తెలివైన వాడు లేడు, నాకంటే జ్ఞానవంతుడు లేడు, నాకంటే జ్ఞానం గల స్త్రీ ఎవరైనా ఉండారా అని మనము అనుకుంటూ ఉంటాం. అది కాదు దేవుని వాక్యం చెప్పేది. ఎలా ఉండాలా, ఏం చేయాలా, దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఎలా ప్రేమించాలా దేవునికి, ఎలా ప్రేమించాలా తోటి సహోదరులను, ఎలా నడుచుకోవాలా వారి పట్ల, ఎలా జీవించాలా అనేది దేవుని వాక్యం మనకు కరాఖండితంగా ఆజ్ఞాపించుచూ ఉంది. నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. యేసుక్రీస్తును నమ్మినటువంటి వారు, రక్షణ పొందినటువంటి వారు, మారు మనసు పొందిన వాళ్ళు, ప్రభు కోసమే జీవించే వాళ్ళు, దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు, ఆయన శరీరాన్ని రక్తాన్ని తీసుకొని తాగి తినేవాళ్ళు ఎలా జీవించాలనో ఈ వచనం మనకు బాగా జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రేమ కలిగి ఉండాలని దేవుడు అడుగుతూ ఉన్నాడు. మీరు ప్రేమ కలిగి ఉండండి, ప్రేమించండి, నా ఆజ్ఞలు ప్రేమించండి, నన్ను ప్రేమించండి, ఇరుగు పొరుగువారు అనగా మరి నీ తోటి సహోదరులను ప్రేమించండి అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవునికే మనం ఎక్కువగా అధిక విలువనివ్వాలా, గౌరవాన్ని ఇవ్వాలి. దేవుడు ప్రాముఖ్యమైన వాడు కాబట్టి దేవుని ఎక్కువ ప్రేమించేవారుగా ఉండాలని వాక్యము చెబుతుంది. దేవుని ఎడల ఒక వ్యక్తి ప్రేమపూర్వక లేదా హృదయపూర్వకంగా దేవుణ్ణి ఒక వ్యక్తి ప్రేమించేవాడుగా ఉండాలని కూడా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. దీన్ని బట్టి మరి దేవునికి విధేయతను చూపే వాళ్ళుగా ఉండాలి, విధేయత నేర్చుకోవాలా. యేసుక్రీస్తు ప్రభువే విధేయత నేర్చుకున్నాడు, ఆ ప్రకారంగా ఆయన జీవించినాడు కూడా అని దేవుని వాక్యం మనకు ఖండితంగా ఆజ్ఞాపించుచూ ఉంది. ఇక రెండవదిగా మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యానికి నమ్మకంగా నిలిచిన సంఘానికి విధేయతను మనం చూపేవారుగా ఉండాలి. మొదటిగా దేవునికి విధేయత చూపించాలా, రెండవదిగా దేవుని సంఘానికి కూడా మనం ఏం చేయాలా, విధేయతను చూపించేవారుగా ఉండాలి. సంఘము అనగా ఆయన రక్తమిచ్చి కొన్న సంఘం కాబట్టి దేవునికి మొదట విధేయత చూపాలా, రెండవది సంఘానికి విధేయత చూపించువారుగా ఉండాలి. ఈ మాట మనకు యోహాను సువార్త చూడండి 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. 15:12 వచనం. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమింపవలననుటయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడు లేడు. చాలు. దేవుని వాక్యం చెప్తున్న మాట చూడండి. ఒకరినొకరు ప్రేమించండి అని వాక్యం చెబుతూ ఉంది. విశ్వాసిని ప్రేమించాలా అనేది వాక్యం. కాబట్టి నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము, నేను ఎవరిని ప్రేమించినాను? నేను మిమ్మను ప్రేమించినాను. దేవుడు లోకమును ప్రేమించాడు. లోకములున్న ప్రతి పాపిని ఆయన ప్రేమించినాడు. నేను పాపుల్నే పిలవచ్చుతని కానీ నీతిమంతులను పిలవరాలేదు అన్నాడు. ఆయన వచ్చింది ఎవరి కోసం వచ్చినాడు? పాపుల కోసం వచ్చాడు, నీతిమంతుల కోసం కాదు. అందుకోసమే నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమింపవలనంటే నా ఆజ్ఞ అన్నాడు. ఆజ్ఞ ఇచ్చాడు. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడు. కాబట్టి దేవుడు మనల్ని స్నేహితులను పిలిచినాడు,
మనము దేవుని స్నేహితులం, దాసులం కాదు. దాసుడు ఎప్పుడే కానీ ఇంట్లో, దాసునికి ఎప్పుడే కానీ ఇంట్లో స్వతంత్రము ఉండదు. కుమారునికే స్వతంత్రం ఉంటుంది. కాబట్టి మనం కుమారులము, మనము స్నేహితులము. అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు ప్రభు, నా స్నేహితుడు అన్నాడు. కాబట్టి తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు కూడా లేడు. నా స్నేహితుని కోసం నేను ప్రాణం పెట్టడానికి సిద్ధము కావాలా? ఎవడైనా ప్రాణం పెడతాడా? స్నేహితుడు మరో స్నేహితుల కోసం ప్రాణం పెడతాడా? ప్రాణము తీసే వాళ్ళు ఉన్నారు, కానీ ప్రాణం పెట్టే వాళ్ళు మాత్రం ఈ భూమి మీద ఎవరు లేరు. ఈ లోకము కనికరము లేని లోకం. ఈనాటి ప్రేమలు మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రేమలన్నీ కూడా మనల్ని ఏడిపించేవి, మనల్ని ఇబ్బంది పాలు చేసేవి, జీవితకాలం అంతా కూడా ఇబ్బంది పాలు చేసేటివి ఈ లోక ప్రేమలు. కానీ దేవుని ప్రేమ అటువంటి ప్రేమ కాదు. దేవుడు తన ప్రాణం పెట్టి మనల్ని ప్రేమించినాడు. నీవు నీ సొత్తు కాదు, నువ్వు వెలపెట్టి కొనబడినవు పిలబడిన వాడవు కనుక నీ దేహముతో నన్ను మయంపరచు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. కొరింథీ మొదటి పత్రికనేమో లేదా రెండో పత్రికలో ఆ మాట రాయబడి ఉంటుంది. 6, 19, 20 వచనాల్లో. నువ్వు వెలపెట్టి కొనబడిన వాడవు, రక్తం పెట్టి కొన్నాడు నిన్ను. ఈ దేహము నీది కాదు, ఈ శరీరము నీది కాదు, ఇది దేవుంది, ఇది దేవుంది. కాబట్టి దేవునికి మన శరీరం అప్పగించాలి. దేవా, ఈ బాడీ, ఈ శరీరం అంతా కూడా నీది, సమర్పణయామి అని ప్రభుకు అప్పగించే వారమై ఉండాలి. కానీ మన శరీరాన్ని మనుషులకు అప్పగించకూడదు, మన శరీరాన్ని ఇతరులకు అప్పగించకూడదు. మన శరీరానికి బాధ్యుడెవడు? మన శరీరానికి కలిగేసిన వాడెవడు? సృష్టించిన దేవుడే కదా. కాబట్టి ఒక దినాన మనము లెక్క అప్పజెప్పవలసి ఉంది. కాబట్టి ఈ దేహాన్ని మనం పవిత్రంగా, పరిశుద్ధంగా కాపాడుకునేవారుగా ఉండాలని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉంటారు. నేను మీకు ఏం ఆజ్ఞాపించినానో అది చేస్తేనే మీరు నాకు స్నేహితులు, కానీ అలా చేయకపోతే మీరు నా స్నేహితులు కారు, కాజాలరు కూడా కానీ దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. గలతీ పత్రిక 6వ అధ్యాయంలో కూడా ఒక మాట రాయబడింది. గలతీ పత్రిక 6వ అధ్యాయము రండి, 10వ వచనం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చదువుకుందామా? కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము అనే మాట రాయబడింది. ఏం చేయాలంట? మనకు సమయము దొరికిన కొలది, మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడల విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయాల. ఏం చేయాలంట? మనము మేలు చేయాల. ఎవరికి మేలు చేయాలా? అందరికీ. తర్వాత విశేషముగా విశ్వాస గృహమునకు చెందిన వారికి, విశ్వాసులైన వాళ్లకు. ఆ మాట పౌలు చెప్పాడు. చూడండి, 6వ వచనం, 7వ వచనం, 8, 9 కూడా చదువుకుంటూ వద్దాం. వాక్కుపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థం అంటిలో భాగమియ్యవలెను అని ఉంది. వాక్యోపదేశం పొందువాడు అంటే వాక్యాన్ని పొందేటువంటి వాడు. ఇప్పుడు నేను వాక్యం చెబుతాను, మీరు పొందుతున్నారు. దేవుని నుండి నేను పొందాను, నా నుండి మీరు పొందుతున్నారు. ఏం పొందుతున్నారు? వాక్యాన్ని పొందుతున్నారు, అనగా దేవుని మాట తీసుకుంటున్నారు మీరు. కాబట్టి ఉపదేశించువానికి మంచి పదార్థం అంటిలో ఏమి ఇయ్యాలా? భాగం ఇయ్యాలంట. భాగం ఇయ్యాల అని వాక్యం చెబుతుంది. ప్రశ్నించుకుందాం. ఉపదేశం మీరు పొందుతున్నారు, దేవుని వాక్యం పొందుతున్నారు, కానీ భాగము ఇస్తున్నారా? అది ఏ భాగం అంట? మంచి పదార్థములలో అనే మాట ఉంది. మంచి పదార్థాల్లో
మీరు భాగము ఇవ్వండి అనే మాట కనిపిస్తుంది. 7వ వచనం, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏది విత్తునో ఆ పంటనే కోయును. ఏలైనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరమును బట్టి క్షేమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. మనము మేలు చేయుట యందు విసుకకాయుందము, మనము అలయక మేలు చేసితమని తగిన కాలమందు పంట కోతుము అనే మాట వ్రాయబడింది. భాగమీయవలెను అనే మాట ఉంది. కాబట్టి దేవుని వాక్యోపదేశం పొందే వారందరి బాధ్యత ఏమిటంటే సేవ చేసే వారి భౌతిక అవసరాలలో సహాయము అందించాలా. ఏమందించాలా? సహాయం అందించాలా. సేవ చేసే వారికి భౌతిక అవసరాలలో సహాయం మనము అందించు వాళ్ళమై ఉండాలి. దేవుని దాసులకు మనం సహాయము చేయాలి. అడగకముందే సహాయం చేయాలా, అడిగినప్పుడు కాదు. ఎందుకంటే మనం వారి ద్వారా ఉపదేశం పొందుతున్నాం కాబట్టి వారికి మనము సహాయం చేయాలి. ఎట్లా సహాయం చేయాలా చదువుతారా? కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయము 14 చూడండి. చదవాలి. ప్రభు నియమించి ఉన్నాడు చాలు. అలాగున సువార్త ప్రకటించు వారు సువార్త వలన జీవించాలా. అర్థమవుతుంది కదా? నేను మీకు సువార్త ప్రకటిస్తున్నాను కాబట్టి మీరు సువార్త వింటున్నారు, దేవుని వాక్యం వింటున్నారు. కాబట్టి నేను బతకాల్సింది దేనివల్ల బతకాలా? సువార్త వల్లనే బ్రతకాలా. అంటే సువార్తని వినేవాళ్ళు మీరు నన్ను పోషించాలా, లేదా దేవుని దాసుని పోషించాలా అనే మాట ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇంకా ఏం రాయబడింది చూడండి. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం కూడా చదువుకుందాం. ఎందుకు చెప్తున్నది, మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు అనే మాట ఉంది. ఎందుకు నూర్చెడెద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనం చెబుతుంది. కాబట్టి పనివాడు జీతమునకు పాత్రుడు అనే మాట ఉంది. ఇప్పుడంటే లేవులే, కానీ ఇంతకుముందు మరి కళ్ళానికి కంకులు తీసుకొచ్చేవాళ్ళు కదా, మరి కందికట్టె తీసుకొచ్చేవాళ్ళు, కళ్ళములో కలాపు చల్లి దాని మీద కంకులన్నీ వేసి దాని మీద ఒక ఎద్దును లేదా 2 ఎద్దులను కట్టి బంతి తిప్పేవాళ్ళు. అవునా? వరగడ్డిగా వేసి బంతి తిప్పేవాళ్ళు. ఆ బంతి తిరిగేటువంటి పశువులకు, అవి బరగొడ్లు కావచ్చు, ఎద్దులు కావచ్చు, దాని మూతికి ఏం బెటర్ అంటే సిక్కిం బెటర్. ఎందుకంటే అది తినుకుంటా తిరగాల. అది అర్థమవుతుంది కదా? అది ఏం చేయాలా? తినుకుంటా తిరగాల. ఒకవేళ తినకపోతే తిరగలేదు. అది దేవుని వాక్యం చెప్తున్న మాట అదే. పనివాడు జీతానికి పాత్రుడు అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది అనేది నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఇంకేముందంటే అలాంటి సహాయానికి విశ్వాసయోగ్యమైన సంఘ కాపరులు, పరిచారకులు, బోధకులు, సువార్థికులు లేక మిషనరీలు అర్హులు. ఇలాంటి దానికి మేము అర్హులము, దేవుని దాసులు అర్హులు. మీరు ఇవ్వాలా, మేము దాన్ని పొందడానికి అర్హులము, దాన్ని అనుభవించడానికి మేము అర్హులము అని దేవుని వాక్యమే మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. ఆ మాట బైబిల్లో మనం చూస్తాం చూడండి. మనం ఇప్పుడే చదువుకున్నాం. మరి కొరింథీ మొదటి పత్రిక 9:14 చదువుకున్నాం. మరో మాట చెప్పనా? 3వ యోహాను చూడండి. 3వ యోహాను రాసిన 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక 6, 7, 8 వచనాలు చదవాలి. వారు నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక
ఆయన నామము నిమిత్తము బయలుదేరిది గనుక దేవునికి తగినట్లుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. మనము సత్యమునకు సహాయకుల మౌనట్లు అట్టి వారికి ఉపకారము చేయబద్ధులమై ఉన్నాము అన్నమాట. ఉపకారము చేయబద్ధులమై ఉన్నాము. ఎవరికి ఉపకారం చేయాలా? ప్రియుడా అనే మాట చూడండి. 5వ వచనంలో ప్రియుడా వారు ఉపదేశకులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసిందెల్లా విశ్వాసికి తగినట్లుగా చేయుచున్నావు అనే మాట ఉంది. విశ్వాసికి తగినట్లుగా చేయాలా అనేది. వారిని ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి అన్నమాట. వారిని ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. ఇంతకు ఎవరైనా ప్రియుడా అనే మాట ఉంది. మరి గాయు అనే మాట ఉంది కదా, ఇతని పేరేం పేరు? గాయు అని వ్రాయబడింది. గాయు అంటే నమ్మకమైన వాడు అనే మాట కనిపిస్తుంది. మొదటి వచనంలో పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయినది అన్నాడనమాట. అందుని బట్టి వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరి గనుక దేవునికి తగినట్లుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. దేవుని దాసులు అన్యజనులు అంటే దేవుని ఎరగని వాళ్ళు ఇస్తే వాళ్ళు తీసుకోరు. దేవుణ్ణి ఎరిగిన వాడు, దేవుని ఉపదేశం పొందేటువంటి వాడు, దేవుని ద్వారా మరి ఈ వాక్యం వినేటువంటి వారందరూ కూడా దేవుని దాసుని పోషించాలా అన్నది లేఖనాలు మనకు చెప్తున్నమాట. కాబట్టి అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరి గనుక దేవునికి తగినట్లుగా నీవు వారికి సాగనంపి అన్నమాట ఉంది. మనము సత్యమునకు సహాయకుల మౌనట్లు అట్టి వారికి ఉపకారము చెయ్యబద్ధులమై ఉన్నాం. అట్టి వారికి మనం ఉపకారం చేయాల. దేవుని దాసులకు మనం ఉపకారము చేసే వాళ్ళుగా ఉండాలి, ఉపచారము చేసే వాళ్ళుగా ఉండాలి, పరిచయం చేసే వాళ్ళుగా ఉండాలి. తగినంత సహాయమును వారికి అందించు వారమై ఉండాలని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. సహాయము చేయగలిగి కొంతమంది కదా, సహాయము చేయగలిగి కూడా చేయరు కొంతమంది. వాళ్ళ కాడ ఉంటుంది కానీ ఇవ్వడానికి బుద్ధి పుట్టదు. ఎంతమంది కాడ లేవు, అవునా? వాక్యం చెప్తున్నమాట, సహాయము చేయగలిగి ఉండి దాన్ని నిరాకరించేవారు స్వార్థాన్ని శరీరములో విత్తి నాశనం అనే పంట కోస్తారు. స్వార్థాన్ని విత్తుతారు, నాశనం అంటే పంట వాళ్ళు కోస్తారు. నీలో స్వార్థం ఉంది, నీలో ఏముంది? స్వార్థం ఉంది, దాన్ని విత్తుతావు. నాశనం అనే పంట నువ్వు కోస్తావు. ఆ దేవుని వాక్యం మనకు చెప్తున్నమాట. ఎందుకు ఇవ్వాలి? ఆయనకేం బాగున్నాడు కదా, బాగా తెలతెల తిరుగుతున్నాడు, బండి మీద తిరుగుతున్నాడు, అన్నీ ఉన్నాయి అనే స్వార్థం మనలో ఉండకూడదు. నువ్వు ఇయ్యాలా, తాను పోషించబడాలా. అందుకే దేవుని నీ సంఘానికి నీకు బోధకుడుగా, సువార్థికుడుగా నిన్ను ప్రభు తీసుకొని వచ్చి నీ సంఘములో ఆయన ఉంచినాడు. మనలో స్వార్థం ఉండకూడదు అనే దేవుని వాక్యం చెబుతుంది. అందుకోసమే స్వార్థాన్ని శరీరములో విత్తి నాశనం అనే పంట కోస్తారని వాక్యం చెప్తాం. చూడండి 7-9 మాట ఉంది. 7వ వచనం నుంచి 9 వరకు చూస్తే కనుక, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడాడు, మనుషుడు ఏది విత్తునో ఆ పంటనే కోయిను. ఏలనగా తన శరీరచ్చలను బట్టి విత్తువాడు తన శరీరమను నుండి అక్షయమను పంట కోయిను, ఆత్మను బట్టి విత్తువాడు క్షయమను పంట కోయిను. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము అను పంట కోయిను అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. ఇక 9వ వచనంలో రాయబడిన మాట, మనం మేలు చేయటం ఎందుకు విసుకక ఉందము, మనము అలయక మేలు చేసితమని తగిన కాలమందు పంట కోస్తాం. తగిన కాలం పంట కోస్తాం మనం. అందుకే మనం ఏది విత్తుతామో అదే పంట మనం కోస్తాం. ఎందుకు మనకు అప్పులు ఉన్నాయి, ఎందుకు మనకు రోగాలు దిగడం లేదు, ఎందుకు మన ఇబ్బందుల్లో ఉన్నామంటే
మనం తగినంత ఇవ్వడం లేదు కాబట్టి, దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా దొంగిలిస్తున్నాం కాబట్టి మనకు ఏమి కూడా దొరకడం లేదు. ఈ నూతన సంవత్సరమైన సరే గతించింది గతించిపోయింది, ఇక చాలాడికి. ఈ నూతన సంవత్సరమైన మనం దేవునికి ఏమి ఇవ్వగలుగుతున్నాం, ఏం పెట్టగలుగుతున్నాం, ఏమి చేయగలుగుతున్నాం అనేది మనం గుర్తుంచుకోవాలి. ఎన్నాళ్ళునే కానీ ఇంకా 10 కానీ ఇంకంతే 20, 10 కానుకలు మనం వేసేది, అంతకు మించి లేదు. అంతకు మించి ఎవరో 50 రూపాయలు, అంతకు మించి మాత్రం 100 కనిపించవు, 200 కనిపించవు, 500 కనిపించవు. ఒక దేవుని దాసునిగా పోయిన సంవత్సరం అంతా నేను 120 రూపాయలు వేసేవాడిని. ఈ సంవత్సరం 150 రూపాయలు వేస్తున్నా కానుక దేవునికి. ఒక దేవుని దాసునిగా నేను చేస్తుంటే మీరు కష్టపడుతున్నారు, పని చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, అన్ని విధాలుగా మీరు ఉన్నారు. మీకు జీతాలు వస్తున్నాయి, నెలకు జీతాలు వస్తున్నాయి. మాకేముంది? నేనే 150 రూపాయలు వేస్తున్నా ప్రతి వారం గుడక. చెప్పకూడదు కానీ చెప్పాల్సి వచ్చింది. మీరేమేస్తున్నారు దేవునికి? కొన్ని సందర్భాల్లో ఆ చెంప ఈ చెంప చినిగిపోయింటాయి నోట్లు. 10 రూపాయలు చినిగిపోయింటాయి, 20 రూపాయలు చినిగిపోయింటాయి, 50 రూపాయలు చినిగిపోయి అట్నే పెట్టినాయి. దీంట్లో ఉన్నాయి కొన్ని. 200 నోటు చినిగిపోయింది, 100 రూపాయల నోటు చినిగిపోయింది. అంటే ఇవి మామూలుగా ఇచ్చేవాళ్ళు, కానికేసరి కాదు. మళ్ళా దానిలో కూడా ఇచ్చే దానిలో కూడా కొన్ని చినిగిపోయిన నోట్లు ఉన్నాయి. అంతే కదా. ఇప్పుడు నువ్వు వేసినంత కూడా చేసిన కష్టం అంతా ఎక్కడ పోతుంది? ఇప్పుడు చినిగిపోయిన సంచిలో వేసినట్టే అవుతుంది. నువ్వేది వెతుకుతున్నావో అదే పంటకు వస్తావు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. జాగ్రత్తగా మనం కాపాడుకునే వారుగా ఉండాలి. వాక్కుపదేశము చేయి వారికి సహాయము చేయడం విశ్వాస గృహానికి చేరిన వారికి మేలు చేయడములో భాగమే. ఇది భాగం అనేది వాక్యం చెప్తుంది. వచనం 10 చూడండి. 10వ వచనంలో వాక్యం చెప్తున్న మాట. కాబట్టి మనకు సహాయము దొరికిన కొలది అందరి ఎడల, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయుదాం. అలాంటి వారు తగిన కాలమందు ఫలాన్ని కోస్తారు. తగిన కాలమందు చదువుతారు ఒక మాట చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 41, 42 వచనాలు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 41, 42 వచనాలు చదవాలి. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలం పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్న వారిలో ఒకనికి గిన్నెడు సన్నీళ్లు మాత్రము తాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనే మాట ఉంది. ఇది ప్రభువు చెప్పిన మాట. కొంతమంది ఇంటికాడికి వస్తే వారి ప్రేమ అంతింత కాదు. కొంతమంది ఇంటికాడికి పోతే వారి ప్రేమ అంతింత కాదు. 2 మాట అర్థమైనాయి కదా. కాబట్టి ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలాన్ని పొందుకుంటాడు. నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలాన్ని పొందుకుంటాడు. చిన్నవారిలో ఇతడు దేవుడి శిష్యుడని చేర్చుకుంటే గిలాసు నీళ్ళు ఇచ్చినా కానీ పరలోకంలో ప్రతిఫలము ఫలితాన్ని మనం పోగొట్టుకోలేము. దేవుడు మరచడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. అది దేవుని వాక్యం చెప్తున్నమాట. అంత మాత్రమే కాదు, నిత్య జీవాన్ని అనే పంట కోస్తారు. నిత్య జీవం అనే పంట కోస్తారు. అవునా? ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును అని మనకు 8వ వచనం గుర్తు చేస్తూ ఉంది. 8వ వచనం మనకు గుర్తు చేస్తుంది. ఇంకా 3వదిగా చెప్పుకుంటే కనుక దేవుని వాక్యం చెబుతుంది, సంఘములోని నాయకులు దేవునికి పరిశుద్ధ లేఖనాలకు, సంఘం పట్ల దేవుని ఉద్దేశాలకు నమ్మకంగా ఉన్నంత వరకు వారికి విధేయత చూపేవారుగా ఉండాలి. మనం విధేయత చూపేవారుగా ఉండాలని
దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇక చివరి వచనం చదువుకున్నాం కదా, ఆ మాట చదువుదాం. యాకోబు రాసిన పత్రిక చూడండి, 3వ అధ్యాయము మొదటి వచనం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనములో, నా సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి అనే మాట ఉంది. మాకు భయమే ఉంది. భయం లేదా? మేము లెక్క చెప్పాలి కదా దేవునికి. కొంతమంది దేవుని చేత పిలువబడిన బోధకులు ఉన్నారు, కొంతమంది సంఘం ప్రేరేపించగా వచ్చిన బోధకులు ఉన్నారు, కొంతమంది వారికి వాళ్ళే అయిన బోధకులు ఉన్నారు. భూమి మీద 3 రకాల బోధకులు ఉన్నారు. నువ్వు బాగా వాక్యం చెప్తున్నావులే, నువ్వు సేవకు సమర్పించుకో అని సంఘం ప్రేరేపించగా వచ్చిన బోధకులు ఉన్నారు. నేను బోధకుని, నాకు అన్నీ తెలుసు, నాకు వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, అన్నీ తెలుసు అని సేవకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇద్దరి వల్ల పని జరగదని కాదు, కానీ కఠినమైన తీర్పు ఉంది పరలోకములో అన్నది కూడా గుర్తుంచుకోవాలా. సేవ అంటే ఆషామాషి కాదు. సేవ అంటే అదేదో బతుకుతెర కోసం వచ్చేది కాదు. సేవ ఇది సమస్తాన్ని విడిచిపెట్టి, అందరిని విడిచిపెట్టి, అన్ని విడిచిపెట్టి, దేవుడే సర్వస్వమని దేవుని మీద ఆధారపడి సంఘాన్ని పోషించడానికి, ఆత్మరక్షణ కోసమై అనుదినం ప్రార్థిస్తూ, వాక్యం ధ్యానిస్తూ, వాక్యం బోధించేటువంటి ఇదే దేవుని యొక్క దాసుని పని. అందుకనే చెప్పాడు యాకోబు, నా సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకూడదు. విశ్వాసం ఉంటే మేలు. తెలిసినా, వాక్యం తెలిసినా, ప్రార్థన తెలిసినా, పాటలు వచ్చినా విశ్వాసగానే ఉండి విశ్వాసంలో బలపడుతూ కొంతమందిని బలపరిచేటువంటి విశ్వాసం అయితే ఇంకా చాలా మేలు. ఇంకా ఒకవేళ ఇంకా సేవకులు బాగా తిరుగుతున్నారు, తెల్లని బట్టలు వేస్తారు, వాళ్ళు బగ్గీల మీద పోతుంటారు, కారుల్లో పోతుంటారు, ఆ ఓద నాకు కావాలని సేవకు వచ్చినామనుకో, ఇక నువ్వు ఇబ్బంది పడాల్సిందే. జరుగుతుంది, కొంతకాలం జరుగుతుంది, జరగదని కాదు. ఆ తర్వాత ఎంత ఇబ్బంది పడతావో అంత ఇబ్బంది పడతావు. ఇది సేవకులుగా దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తుంది. అందుని బట్టి ప్రభు అయిన క్రీస్తు తన సింహాసనం మీద, తీర్పు సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన పరీక్షిస్తాడు. ప్రతి వారిని ఆయన పరీక్ష చేస్తాడు. సేవకులను పరీక్షిస్తాడు, విశ్వాసులను పరీక్ష చేస్తాడు. అందులో రెండవది మనం చెప్పుకున్నాం, మనము ఏ విధంగా మన అధికారమును ఇతరుల ఎడల అమలు పరచడం. ఇది కూడా దేవుడు అడుగుతాడు. నేను ఇంతకాలం భూమి మీద ఉంచాను కదా, నువ్వు ఎలాగా నీ అధికారమును నువ్వు అమలు పరిచినావు? నీకు ఇచ్చిన మాటను నెరవేర్చావా? నెరవేర్చకుండా ఉన్నావా? విన్నగుడక ఇది నాకు కాదులే, ఇది నాకు కాదులే, ఇది నాకు సంబంధించినది కాదులే అని త్రోసివేసిపోతున్నావా? అన్నీ దేవుడు చూస్తూ ఉంటాడు. వాక్యం చెబుతుంది కదా, చెవులిచ్చిన వాడు వినకుండునా, కళ్ళిచ్చిన వాడు కానకుండునా. దేవుడు చెవులిచ్చాడు, ఆయన వింటాడు. దేవుడు కళ్ళిచ్చాడు నీకు, ఆయన చూస్తాడు. ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడని భయం కలిగి తీర్పు సింహాసనం మీద కూర్చున్నప్పుడు ప్రభు, మనం వెళ్తాం అందరం కూడా ఆ సింహాసనం మీద నిలబడాల్సిందే పోయి, అప్పుడు ఒక్కొక్కరిని పిలిచి లెక్క అడుగుతాడు ఆయన. అప్పుడు మనం ఏం చేయాలా? అందుకోసమే నువ్వు పోకముందే దేవుడు ఈ వాక్యము అందిస్తున్నాడు. విని ఆసక్తితో దాన్ని అమలుపరచు, అంగీకరించు, ఆ ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేయి. చేయకపోతే కనుక ఎన్నాళ్ళున్నా కానీ ఇంకా నాకే జాలకుంది, మాకే జాలకుంది, మేమే ఆడెత్తుము, మేమే ఆడ పెడుతుము అని అనుకుంటూ పోతే కనుక దాన్ని మనం ఏం చేయలేం. ఖచ్చితంగా ఏదో మన పంట మనం ఖచ్చితంగా కోస్తాం అనేది గుర్తుపెట్టుకొని, అడగపోయినా దేవుని పని కోసమై, కుటుంబం కోసమై, పరిచర్య కోసమై మనం సహాయపడుతూ ఉండాలన్నది దేవుని వాక్యం చెప్తున్న మాట. ఆ ప్రకారంగా చేయడానికి మనం మన మీద ప్రయత్నం చేయాలి. దేవుని దాసుగా నేను కూడా మీరు ఇచ్చేటువంటి దాంట్లో 10% తీసి మేము ఇస్తున్నాం. నేను ఇవ్వకుండా చెప్పడం లేదు ఈ మాట. ఇచ్చే, తీసే,
చెప్తున్నాను. అది కూడా మీరు గ్రహించాలని నేను ప్రేమతో జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. అట్టి కృపదేవుడు మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నాం. చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించండి. ఎంతమంది వినగలిగిరో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేతాన్ని మీ కృప చూపించండి. యూట్యూబ్ ద్వారా విన్నవాళ్ళు, మైకు ద్వారా విన్నవాళ్ళు, సంఘం కూడా వచ్చిన వాళ్ళు వాక్యానుసారంగా లోబడుతూ విధేయత చూపించచ్చు, భయముతో, భక్తితో, వినయంతో, విధేయతతో జీవించడానికి నీ కృప మెండుగా అనుగ్రహించి దర్శించమని, సహాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.